సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు ఎంజిఎం. ఈ రోజు మన కొత్త కుటుంబం యూట్యూబ్ ఛానల్ కి ఒక మంచి సింగర్స్ తోటి మీ ముందుకు వచ్చాను. అమ్మ దగ్గర చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి. వాళ్ళు కూడా పాపం పాటల కోసం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఒకసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏ నుంచి వచ్చారు? మీ పేరేంటి? మీరు దేనికోసం వచ్చారు? ఒకసారి నా పేరు నీలమ్మ సార్. అమ్మ నీలమ్మ నమస్తే. నాగర్ కర్నూలు. నమస్తే సార్. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం, మాది గౌతంపల్లి. గౌతంపల్లి సార్. పాటలు పాడాలనిపించింది, పాడాలని వచ్చినాం. ఓకే, మీకు ఈ పాటలు పాడాలని వచ్చారు కదా, ఎవరి ద్వారా వచ్చారు? ఎవరి ద్వారా? మా చెల్లెకు లక్క ఈ చెల్లె ఫోన్ చేసింది. చేసి చెల్లె పాడుతుంది, మా చెల్లెలు మంచిగా పాడుతుంది, మా చెల్లెకి చెప్పింది. మా చెల్లె చెప్తే మా చెల్లె అక్క రా పోదాము, ఈ అక్క పాడుతుంది. మీ చెల్లెకి ఈ అక్క తెలుసు? తెలుసు. ఆమె ద్వారా వచ్చారు. ఒకసారి సెకండ్ ఈ అక్కకి. ఓకే అమ్మా. ఓకే, ఇప్పుడు ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటారు? చెప్పండి. ఇంకా పాటలు పాడాలనిపించింది సార్. నాకు బాగా మనసు పడ్డది. నేను ఇన్ని పాటలు ఉండి ఉడకంగా చిన్నప్పటి సంది వాడినా, ఇప్పుడు ఎందుకు వాడలేకపోతుండా? అందరు చిన్న చిన్న పాటలు రానోళ్ళు వాడి ముందరికి వెళ్ళిపోతున్నారు, నేను ఎందుకు వెళ్ళిపోతుండా అని నా మనసు చాలా సంవత్సరం 2 సంవత్సరాల సంది దానిలాడుతుంది. కానీ ఎవరు చెప్పేటోళ్ళు లేరు సార్. ఎవరు చెప్పేటోళ్ళు లేరు, ఎవరు తోలుకపోయేటోళ్ళు లేరు. అట్లా ఇప్పుడు ఈ చెల్లె వలన వచ్చిన. ఓకే, ఇప్పుడు నీ కోరిక అక్క తీరుస్తుంది. నాకు ఇదొక్క కోరిక అయితే పాడాలని ఉన్నది. ఎంత వరకు అయినా నేను పాట పాడి తీరాలే అని ఉన్నది సార్ నాకు. ఓకే అమ్మా, సూపర్. నువ్వు పాడాలని నీ కోరిక అక్క నిన్ను తీసుకొచ్చినందుకు ఆమె భరోసా పూర్వకంగా ఎట్లయితే నీ మీద నమ్మకం పెట్టుకుని తీసుకొచ్చిందో, నేను ఖచ్చితంగా అక్క నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఫోన్ చేసి సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి, ఆమె పలానా అమ్మ బాగా పాటలు పాడుతుందని ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడడం వల్ల సరే తీసుకురండి అక్క అని చెప్పేసి అమ్మ కూడా చెప్పాను. పాపం తీసుకొచ్చింది. నీ కోరిక కంపల్సరీ పాడించే కోరిక, నీ బాధ్యత నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా నీ పాట నీ పాడిస్తా. ఓకేనా? ఒక్కసారి మీరు ఏం పాట పాడాలనుకుంటారో ఒకసారి ఆ పాట పాడమ్మా. ఆ పాట పాడాలా? ఒకసారి పాడండి. చిక్కుడు చెట్టు కింద గలగల ముచ్చమ్మ, చిట్టు కిందదో మంగ గలగల ముచ్చమ్మ, చిక్కుడు పువ్వేసి గలగల ముచ్చమ్మ, చిట్టు గిన్నెదో మంగ గలగల ముచ్చమ్మ, చిట్టు గిన్నెదో మంగ గలగల ముచ్చమ్మ, చిక్కుడు పువ్వొచ్చి గలగల ముచ్చమ్మ, సీయ పైన వాలంగా గలగల ముచ్చమ్మ, సీయ పైన వాలంగా గలగల ముచ్చమ్మ, వాళ్ళిందో వాళ్ళలేద గలగల ముచ్చమ్మ, వడిగటోడు లేడత్త గలగల ముచ్చమ్మ, వడిగటోడు లేడత్త గలగల ముచ్చమ్మ. సూపర్ ఉందమ్మా, సూపర్ ఉంది పాట. ఓకే, ఇదే పాట పాడాలనుకున్నావా? ఇంకా ఏమైనా పాట పాడాలనుకున్నా సార్. ఇంకా టైం లేదు సార్. ఓకే ఓకే, పర్లేదమ్మా, పాట బాగుంది. ఓకే, ఈ పాట నేను ఖచ్చితంగా పాడిపిస్తా. మన కొత్త కుటుంబం యూట్యూబ్ ఛానల్లో నిన్ను కూడా ఒక మెంబర్ గా చేస్తా. పాడాలి సార్, నేను పాటలు చాలా పాడాలనుకుంటున్నా. ఇంకా ఓకే, పాడమ్మా, ఖచ్చితంగా పాడిస్తా. పాటలు పాడాలంటే మస్తు ఇష్టం సార్. నేను చిన్నప్పటి సంది ఏ పని చేసినా పాట పాడినా, ఏ నాటే పోయినా పాట పాడినా. ఇప్పుడు నువ్వు నాటే వస్తలేవు, పాటలు లేవు అంటున్నారు చేలులా. ఓకే ఓకే, నువ్వు లేదు అక్కడ పనులు నడుస్తలేవు అంటావు. పాటలు లేవు, పాటలే లేవు చేలులా అంటున్నారు. అలాగే. ఓకే, ఇప్పుడు నువ్వు పాడినందుకు మీ వాళ్ళు అందరు, ఇప్పుడు నువ్వు ఎవరైతే నిన్ను అనుకుంటారో వాళ్ళని మనం యూట్యూబ్ ద్వారా అందరికి పరిచయం చేద్దాం. నేను అందరు చూసుకుని నేను అంటున్నారు సార్. నన్ను పని చేయకుండా లేదు కానీ ఒడి మీద కూర్చున్నా మాకు పాట చెప్పాలి నువ్వు అంటున్నారు. అంటే నేను అత్యంత కూర్చుంటే ఆడికొచ్చి కూర్చోలేను. అయితే ఎట్లాగో నువ్వు వాళ్ళ దగ్గర పోలేవు కదా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు మీ పాటలు పెట్టుకొని పని చేసేటట్టు వాళ్ళకి పరిచయం చేద్దాం. ఓకేనా? నువ్వు హ్యాపీయా? ఓకే ఓకే, అలాగే అక్కని కూడా ఒక పాటతో పాడిద్దామని అనుకుంటున్నా. అక్క నమస్తే. ఏమన్నా అక్కని కూడా మీరు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఒక మన వ్యూవర్స్ కి నువ్వు కూడా ఒక పాట పాడితే బాగుంటది. మీ పేరు చెప్పండి అక్క. మీ పేరు మీరు వచ్చారు, మీరు కూడా చెప్పండి. ఆల్రెడీ అక్క ఇంతకుముందు మన ఛానల్లో పాడింది పాట, కానీ అక్క ద్వారా ఇప్పుడు అక్కని తీసుకొచ్చింది కాబట్టి అక్కతో కూడా ఒక పాట పాడిద్దాం. అక్క మీరు కూడా ఒక పాట పాడండి. నాది నార్కాన్ జిల్లా బొనల్పల్లి గ్రామం. నా పేరు లక్ష్మమ్మ. నాకు ఇష్టమైన పాట నా ఎంతటికి నేనే ఊహించుకొని నా బిడ్డ దగ్గర రాపించుకున్నా సార్. నేను చిన్నది ఒకటి మా ఆయన వినా నా వినా వాడతా. మా ఆయన ఆ రోజు అడిగినావు కానీ నీకు ఇష్టమైన పాట పాడమ్మా. నాకు ఇష్టమైన పాట ఇక ఆ రోజు ఊహించుకోలేదు, ఇప్పుడు తీసుకొచ్చిన. ఒన్నేసి నెల విన పోయి మొగడా, నేను పొద్దు లేచినయ్య నాయి మొగడా. ఒన్నేసి నెల విన పోయి మొగడా, నేను పొద్దు లేచినయ్య నాయి మొగడా. ఒన్నేసి నెల విన పోయి మొగడా, నేను పొద్దు లేచినయ్య నాయి మొగడా. ఆకుకూరలొండినా ఓయి మొగడా, నేను ఆకుకూరలొండినా ఓయి మొగడా. సయిస్తే తినయ్య ఓయి మొగడా, ససపోతే తన్నయ్య నాయి మొగడా.
సహిస్తే తినయ్య వై మొగడా సహిపోతే తన్నయ్య నాయి మొగడా. సార్ పాట ఎట్లాగో మీ గురించి పాడింది కదా, ఒక నచ్చకపోతే మాత్రం అక్కనే ముందే ఇంటిస్తుంది. ఒక నచ్చకపోతే మీరు ఏమని చెప్పండి, తిట్టిన కొట్టిన నేను పడతాను ముందే చెప్తుంది. ఒకసారి చూడండి. ఆయన గురించి ఎవరి గురించి ఓకే అక్క, చాలా చాలా బాగుంది. మీ ఆయన కోసం నువ్వు కోరికగా పాడినందుకు ఆయన కూడా హ్యాపీగా అవుతాడు, చూపిద్దాం. ఓకే, అది నా అంతటికి నేనే కై కట్టుకున్నా, ఎవరిది కాదు. ఓకే ఓకే, బాగుంది అక్క, బాగుంది. ఇలానే మనందరం కొత్తలకి చాలా అవకాశాలు ఇస్తున్నాం. ఇంకెవరైనా ఉంటే మీరు పాడాలనే ఆలోచన ఎవరు ఉంటే మన కొత్త కుటుంబం యూట్యూబ్ ఛానల్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ తోని మనం కాంటాక్ట్ అవుతే కంపల్సరీ వాళ్ళతో మనం పాడించే ఛాన్స్, పాడేయడానికి మనం ఒక ఛాన్స్ అవకాశం అయితే ఖచ్చితంగా ఇస్తున్నాం. అలాగే అక్క మీరు కూడా ఒకసారి మన కొత్త కుటుంబం ఛానల్ గురించి మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అక్క. మంచిగా వాడిస్తున్నాడు, పేదోళ్ళని అందరి ముందరికి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మనం చిలకల్లా పని చేస్తామని ఎవరి దగ్గర కూడా రానియరు. అసవంటి వాళ్ళను ఆ సారు దగ్గరికి పిలిచి అందులో నెంబర్ పెడితే దాన్ని కాల్ చేస్తే రాండి అమ్మ అని అంటే ఎంత రిస్క్ వాడైనా పాడిస్తున్నాడు. మన అలా వెనుకబడ్డ వాళ్ళని అందరినీ ముందరికి తీసుకొస్తున్నాడు. నార్కాన్ జిల్లాలో చాలా మంది ఉన్నారు పాటలు వచ్చిన కానీ మా దేశం వెనుకబడ్డ దేశం. అదే ఓకే అక్క, వాళ్ళని కూడా అందరినీ మనం ముందు తీసుకొద్దాం. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్త కుటుంబం యూట్యూబ్ ఛానల్. అందరు సపోర్ట్ చేయాలి. మధు సార్కు మధు సార్ ముందరికి పోతేనే మేము ముందరికి వస్తాం. థ్యాంక్ యూ.